frustrated. And it's okay. ఇవాళ నేను అంటే వీడియో ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చేస్తానంటే వీడియో చేయకు పెట్టకు ఎవరికి మనకి మెయిన్ ఆగు నేను ఎవరికి పెట్టను. పెట్టాలంటే అన్నేస్తా, నాకు తెలుసు పెట్టను. పగిలిపోద్ది. అప్పు చెప్పించేసుకో. అందరు అడిగే డౌట్ ఏంటంటే మనం ఈ టైంలో వీడియో చేయొచ్చు, బట్ మీకు ఒక డౌట్ క్లియర్ చేయాలి ఏంటంటే మనం యూట్యూబ్ మనం చేసే వీడియో కాకుండా ఏఐ వీడియోస్, రోబోట్ వీడియోస్ ఇప్పుడు కొత్తగా వచ్చాయని మనకు తెలుసు. అప్పుడు ఒకళ్ళైతే నన్ను కామెంట్స్లో ఒక డౌట్ అడిగారు ఏంటంటే మనకి ఏఐ రోబోట్స్ ఉన్నప్పుడు వాటిని వీడియోసే ఎవరో ఒకళ్ళు అప్డేట్ చేయొచ్చు కదా, అప్పుడు మనుషులు చేయక్కర్లేదు కదా, మనుషులు ఎందుకు అని అంటున్నారు. అవి వచ్చేవి తక్కువ. ఇప్పుడు అంత ఏం అంటే ట్రెండింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చే సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు రోబోట్ ఏఐ వచ్చినా కూడా మనం ఆ ట్రెండింగ్ సాంగ్కి డాన్స్ చేస్తాం. మనం ఉత్తిగా ఇట్లా కెమెరాలో రికార్డ్ చేసుకొని ఉత్తిగా పెట్టుకుంటే మనకి చిరాకు ఉంటుంది. ఉత్తిగా డాన్స్ చేస్తే ఇంకా చిరాకుగా ఉంటుంది. అదే సాంగ్ పెట్టుకొని ఒక రీల్ చేసి అప్లోడ్ చేస్తే దానికి మనకి లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, సబ్స్క్రైబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఉంటారు, లేకపోయినా అది మన ఇష్టం, మనం కంటిన్యూ చేయొచ్చు. సో మీ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతా. వీడియోలో వెళ్ళిపోయే ముందు మీకు ఒక యాప్ అయితే పర్చేస్ చేయబోతున్నాను. ఆ యాప్ పేరే డ్యూలింగోలో మనకి నచ్చిన చాలా వరకు లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు అందులో కొత్తగా గేమ్స్ కూడా యాడ్ అయ్యాయి, దాంతో కూడా మనం లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఆ డ్యూలింగోతో లాంగ్వేజెస్ ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. అవి ఒక వర్డ్ మనకి నేర్పించిన తర్వాత మనం వాటిని రీసెర్చ్ చేయాలి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, వీడియోలో నేను ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే నైటింగేల్ అంటే మన నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. తను నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అని చాలామంది నన్ను అడిగారు. కానీ నేను చిన్న పాపని కదా, నాకేం తెలుస్తుంది. అందుకని నేను ఒక చిన్న యాప్ వాళ్ళకి పర్చేస్ చేశాను. ఆ యాప్ పేరే ఇప్పుడు మనం ఈ వీడియోలో జస్ట్ అన్ని యాప్సే పర్చేస్ చేయబోతున్నాం. ఫస్ట్ యాప్ పేరు అంటే మనకి అన్ని డౌట్స్ అలాంటివి క్లియర్ అవ్వాలంటే మీనింగ్స్. ఫస్ట్ యాప్ what is it meant to be టీచర్స్ లెర్నింగ్ యాప్. దీంట్లో టీచర్స్ ఎవ్రీ వరల్డ్ టీచర్స్ స్మాల్ హెల్ప్ రా. అది రిమోట్ ఏందన్నా నాకు తెలియదు, నేను ఫ్యాన్ ఆన్ చేస్తాను. టిక్టాక్ రిమోట్ ఏనా? ఇది వేయాలా లైట్? అక్కర్లేదా? సారీ గైస్, మీకు డిస్టర్బ్ అవుతుందని ఇలా పెట్టుకున్నా. మా అమ్మ మరీ డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ యాప్ పేరే టీచర్స్ లెర్నింగ్ యాప్. అందులో వరల్డ్లో ఉండే ప్రతి టీచర్ ఒక్కొక్క యాప్ లాంటిది, ఒక్కొక్క సిమిలర్ డస్టింగ్ స్టూడియోస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అది మనం క్లిక్ చేయగానే ప్రతి ఒక్క టీచర్ది ప్రతి ఒక్క సబ్జెక్ట్ వస్తాయి. వరల్డ్లో ఉన్న అన్ని టీచర్స్ మనకు వస్తారు, కానీ వాళ్ళ నేమ్స్ ఏముండవు, జస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అది మనం క్లిక్ చేస్తే మనకి వర్క్ షీట్స్ వస్తాయి. అండ్ ఆల్ లాంగ్వేజెస్ అయితే
బిల్డింగ్ ఆపరేషన్స్లో ఉంటుంది. అందులో మనకి ప్లేయింగ్ గేమ్స్, ఆ గేమ్స్లో కూడా లాంగ్వేజెస్ లెర్న్ చేసుకోవచ్చు, ఉత్తిగా కూడా లెర్న్ చేసుకోవచ్చు. అందుకే ప్యార్చెస్ యాప్ అన్నమాట. నేను అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఎంత బాగా యూజ్ అయిందంటే దట్ వాస్ వెరీ రియలీ. నేను ఇంత చిన్న పాపని కదా, నాకు ఎన్ని సమ్స్ వచ్చాయంటే, అంటే ఇవాళ తెలుగు ఎగ్జామ్ అయింది, నాకు నిజంగానే అయింది, ఎగ్జామ్ కాదు నిజంగానే అయింది. ఆ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రావడానికి కారణం టీచర్స్ లెర్నింగ్ యాపే. మీరు కూడా ఇది పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేసేసుకోండి. సో అమెరికాకు తెలుసు, ఇజ్రాయెల్కు తెలుసు, బై గ్రౌండ్ వెళ్ళి ఇరాన్ని దొంగ తీసుకోవడం కష్టమైన పనే. కానీ అంత కష్టమైన పర్వతాల్లో సైతం అమెరికా ఒక స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాం. అదేమిటి? నతాంజ్ న్యూక్లియర్ సెంటర్. ఇప్పుడు అమెరికా టార్గెట్. సో అందరూ అడుగుతున్నారు, నాలాగే ఒక చిన్న డౌట్ నాకు కూడా ఉంది. అది నాకు ఒక్క యాప్తో క్లియర్ అయిపోయింది. ఆ యాప్ పేరు మీరు గెస్ చేసి ఉండొచ్చు. యూ కెన్ గెస్. ఒక 10 seconds ఇస్తాను. 1 2 ఫస్ట్ మైండ్ లెర్నింగ్ యాప్. ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. అందులో మన ఏజ్, అంటే మన ఏజ్ ఎంతో అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఒక చిన్న ఇట్లా అంటే ఇట్లా టైటిల్ కనిపిస్తారు. అందులో మన నేమ్ రాయాలి, క్లాస్ రాయాలి, సెక్షన్ రాయాలి, అండ్ మన పేరెంట్స్ ఫోన్ నెంబర్ రాయాలి, ఎవరితో ఒకటి, మమ్మీతో డాడీతో. రాసిన తర్వాత మనము దాంట్లోకి వెళ్ళిపోయాక, సైన్ అవుట్ అయిపోయాక మనం మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఒక కోడ్ ఇస్తారు, అది మనం ఒక పేపర్లో రాసుకుని అక్కడ సబ్మిట్ చేయొచ్చు. మైండ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు టైప్ చేసేయచ్చు. ఇప్పుడు అందులో ఒక 2, 3 or 5 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అందులో ఒకటి బ్లూ వేల్ వాకింగ్, స్ట్రెస్